ఇందులో తెలంగాణలో 2029 ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి. పాదయాత్రలకు రెడీ అవుతున్నారు. కేటీఆర్ పాదయాత్ర చేస్తున్నట్టు కవితక్క కూడా పాదయాత్ర టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన పేరుతో ఆ అక్క పాదయాత్ర చేస్తున్నట్టుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో జగన్ వైఎస్ఆర్సీపీ పాదయాత్రకు సిద్ధమవుతుండు. షర్మిలక్క నేను కూడా పాదయాత్ర చేస్తున్నట్టుంది. బీజేపీ బండి సంజయ్ నేను పాదయాత్ర చేస్తున్నట్టు. తీన్మార్ మల్లన్న పాదయాత్ర చేస్తున్నట్టున్నాడు. సో 500 మించి జనాలు ఉండకూడదని కొన్ని అనుభవాలు చెప్తున్నాయి. సీఎం విజయ్ వచ్చినప్పుడు చాలామంది చనిపోయారు ముఖ్యమంత్రి కాకముందు ఒక సభలకి దానికి సంబంధించి. ఇంకా ప్రశాంత్ కిషోర్ బీహార్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే జనానికి ఏ ఇబ్బంది లేకుండా చేశాడు. సో ప్రశాంత్ కిషోర్ సలహాలు ఆయన ఎమ్మెల్యేగా జనస్వరాజ్ పార్టీగా కాకుండా ఆయన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ కమిటీలోకి తీసుకొని ఆయన సలహాలు సూచనలు తీసుకొని దేశ భవిష్యత్తుకు సంబంధించి దాన్ని నడిపించే కార్యక్రమంలో ఆయన కమిటీలు పెట్టుకోవడం మంచిది అనేది తెలియజేసుకుంటూ నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ జనస్వరాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ని ప్రభుత్వానికి సంబంధించి సలహాలు సూచనలు అడ్వైజెస్ ఏదో కమిటీలో పెట్టాడు. ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యే కాబట్టి బీహార్కే పరిమితం చేయకండి, ఆయన నేషనల్ అసెట్ ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి.